18వ అధ్యాయము 14వ వచనం చదువుకొని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. స్తోత్రం, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. మీరు వందనాలు తెలిసి సమాధాన పడండి. అందరితో వందనాలు చెప్పుకోండి, సమాధాన పడండి. గట్టిగా ద్రాక్షరసం తీసుకుంటున్నారు, అందరూ సమాధాన పడాలి. అందరూ సమాధాన పడాలి. బియ్య గారికి వందనాలు, డేవిడ్ రాజుకి వందనాలు. మీ పేరయ్యా? అన్నపూర్ణం గారు, మీ స్వామి గారికి వందనాలు. మరి మీ అందరికి కూడా వందనాలు. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ ఫ్యాన్ తీయాలమ్మా. అంటే ఇక్కడ అబ్రహాం గారట మమ్రే దగ్గరున్న సింధూర వనములో మరి ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చొని ఉన్నాడట. ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు మొట్టమొదటి బలిపీఠం కట్టింది అబ్రహాం గారు ఎక్కడంటే సింధూర వృక్షం కిందనే. సింధూర వృక్షం కిందనే బలిపీఠం కట్టాడు. అదే ప్లేస్లో ఆయన ఆ సింధూర వృక్షం కిందనే కూర్చొని ఎండవేళ సేద్యర్తా ఉన్నాడు. సేద్యర్తా ఉంటే తను కన్నులెత్తి చూశాడు. నువ్వు కూడా దేవుని దగ్గర కన్నులెత్తి చూడాలి. దేవుని తట్టు కన్నులెత్తకుండా ఏ పని కూడా నీకు జరగదు. కన్నులెత్తి చూడాలి. కాబట్టి దేవుని తట్టు ఆయన కన్నులెత్తి చూశాడు. ఆ సింధూర వృక్షం దగ్గర కూర్చొని ఎందుకు కన్నులెత్తి చూశాడంటే, అబ్రహాము గారు ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, బస్సులో ఉన్నా, రైల్లో ఉన్నా, విమానంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా కానీ నువ్వు చేసే పని ఏంటంటే స్తుతి స్తోత్రం, హల్లెలూయా, యేసు రక్తమే జయము. స్తుతి స్తోత్రం, హల్లెలూయా, యేసు రక్తమే జయము. ఈ మాటలు ధ్యానిస్తూ ఉండాలి. ఈ మాటలు నీకు జీవవాక్యము గురించి మూలుగులుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. అంటే తప్పుడు ఆలోచనల వైపు నీ మనసు పోకుండా, తప్పుడు మార్గాల వైపు నీ మనసు పోకుండా, స్థిరీకరించబడి, ధృవీకరించబడి, స్థిరపరచబడి దేవుడి తట్టు తిరిగి ఆయన నీ మొర ఆలకించే దేవుడిగా దిగి రాబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అబ్రహాం గారు కూడా సింధూర వృక్షం దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసి యెహోవా తట్టు కన్నులెత్తి చూస్తున్నాడు. కన్నులెత్తి చూస్తే అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అసలు ఆ ఆశ్చర్యానికి, ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఎగిరి గంతేసాడు. ఎందుకంటే ఈ లోకంలో నీకు వెండి కావాలన్నా, బంగారం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా ఎవరి వద్ద ఉందంటే ఆయన దగ్గర మాత్రమే ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆయనే నీ కాడికి వస్తే ఇక నీకు కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు నీ హృదయంలోకి, నీ మనసులోకి, నీ యొక్క దేహమనే దేవాలయంలోనికి యేసు ప్రభు వారు దిగొస్తే ఇంకేం కొద్ది ఉంటుందండి చెప్పండి అండి. వెండి ఆయనదే, బంగారం ఆయనదే, ధనం ఆయనదే, ధాన్యం ఆయనదే, మరి ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయనదే. కాబట్టి ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఇప్పుడు
ఆ గుడారం యొక్క వాకిటి దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఎండ వేళ అంటే మిట్ట మధ్యాహ్నం కావచ్చు, ఎండాకాలం కావచ్చు. ఆ ఎండకి శాదీరుతుడు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరైతే ఎండాకాలం ఏం చేస్తారంటే ఇదివరకు రోజుల్లో ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, కరెంటులు లేవు. వేప చెట్టు కింద కూర్చొని మొలక మంచం వేసుకొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా, అష్టాశమ్మ ఆడుకుంటా, గబలాట ఆడుకుంటా, ఇంకేమో పచ్చీస్ ఆడుకుంటా, లేకపోతే దాడియా గోడియా అది ఆడుకుంటూ కూర్చుంటారు కాలక్షేపం కోసం. ఎండాకాలం మొత్తం కూడా ఆ రోజుల్లో, ఆ పురాతన రోజుల్లో వేప చెట్ల కింద కూర్చొని ఇసునగారులు అంటే తాటాకు తెచ్చుకొని కట్ చేసి వాళ్ళే తయారు చేసుకునేవాళ్ళు, కొనుక్కునే వాళ్ళు కూడా కాదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను ఎండాకాలం వస్తే తాటాకు కోసి దాన్ని అనగబెట్టి ఇసునగారులు తయారు చేసేవాడిని. కాబట్టి మరి అబ్రహాం గారు కూడా ఆ రోజుల్లో గుడారం దగ్గర కూర్చొని, సింధూర వృక్షం దగ్గర కూర్చొని కన్నులెత్తి చూసి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆయన చూడండి, ఆ 3 మనుషులు అతని ఎదుట నిలిచి ఉండేది. స్తోత్రం, హల్లెలూయా. 3 మనుషులు. ఆ 3 మనుషులే యెహోవా, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు. స్తోత్రం, హల్లెలూయా. బిజయ్ గారిని ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఇప్పుడు 3 మనుషులు కనపడ్డారు, యెహోవా, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు. ఈ 3 వేరా ఒకటా? వెరీ గుడ్. చెప్పలే పట్టిన సరే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కడే. త్రియేక దేవుడు ఆయన. త్రియేక దేవుడు అంటే మొట్టమొదటిసారిగా 3 వ్యక్తులను చూసిన వ్యక్తి బైబిల్లో ఎవరయ్యా అంటే అబ్రహాం అంటే అర్థం ఏంటి? మొన్న రాణి గారి గృహంలో చెప్పినట్టు ఉన్నాను. అబ్రహాం అంటే అర్థం ఏంటి? జనములకు తండ్రి. శారా అంటే అర్థం ఏంటి? రాజకుమారి. జనములకు తల్లి, రాజకుమారి. ప్రియులారా, ఇప్పుడు అబ్రహాం గారు 3 మనుషులు చూశాడు, నిలవబడ్డారు. వారిని చూసి గుడారపు ఒకటి నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేసి బోర్లగా పడ్డా, ఎర్రగా పడ్డా, బోర్లగా పడి చేతులు చాపి ప్రార్థన చేసి వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. స్తోత్రం, హల్లెలూయా. నీ దాసుని దాటిపోవద్దు. ఆ తర్వాత అన్నాడు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణమును బలపరుచుకునండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసునితో వచ్చినని వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న చారాతో త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ప్రియులారా, దాటిపోవద్దయ్యా నా యేసయ్యా, నీవు నన్ను దాటిపోవద్దు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. యేసయ్యా, నీవు నన్ను దాటిపోవద్దు. నీ దాసుడు కటాక్షాన్ని కోరుతా ఉన్నాడు. ప్రభా, వాడిని కరుణించు ప్రభా, కటాక్షించు నాయన, దయచేసి దాటిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి దాటిపోవద్దు. అబ్రహాము ఎందుకని దాటిపోవద్దని దేవుడిని బతిమలాడుకుంటున్నాడు చెప్పండి. అబ్రహాము, దేవుడు వచ్చాడు, కనపడ్డాడు, 3 వ్యక్తులు నిలబడ్డారు, వంగి సాష్టాంగ నమస్కారం చేశాడు, గుడారంలోంచి వచ్చి పరిగెత్తాడు. అయ్యా, నీ దాసుని దాటిపోవద్దయ్యా, దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. అది అక్కడ
దీనులయనరా కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనులయనరా కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా అని కింద ఏమన్నాడంటే, నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయం. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని ఎందుకని దాటిపోవద్దని చెప్పి అబ్రహాం బతిలాడుతున్నాడు చెప్పండి. ఆయనే ఆధారము, ఆయనే ఆశ్రయం. చెప్పండి, ఆయనే ఆధారము, ఆయనే ఆశ్రయం. ఆయన నమ్ముకుంటే ఏ మేలు కొదువై ఉండదు. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, నాయనా నన్ను దాటిపో, నన్ను దాటిపో, నీ దాసుని కటాక్షించయ్యా, నీ దాసుని కటాక్షించయ్యా, కరుణించయ్యా. అయ్యా నేను దీనున్నయ్యా. ఈ దీనుడు అనేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? విరిగి నలిగిన మనసుతో, విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోటతో నిన్నే చేరికినయ్యా. స్తోత్రం, హల్లెలూయా. దీనుడు అనేవాడు ఎలా ఉంటాడంటే విరిగి నలిగి ఉంటాడట, ఎదకోతతో ఉంటాడంటే మనసులో బాధ, వేదన, శోధన, దుఃఖము, నిట్టూర్పు, అపాయం. కాబట్టి ఆ విరిగి నలిగిన మనసుతోటి ఈరోజు నువ్వు ఉన్నావా? ఆయన శరీరాన్ని భుజించడం కోసం సిద్ధపడుతున్నావు, ఆయన రక్తాన్ని సేవించడం కోసం సిద్ధపడుతున్నావు. దయచేసి ఆలోచించు. విరిగి నలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. కాబట్టి దేవుడిని బ్రతిమలాడుకో, అయా విరోధుల యొక్క అమ్ముల పొదికి నన్ను అప్పగించు, నా చేయి విడిచిపోకు నాయన అని చెప్పి బ్రతిమలాడుతున్నాడు అబ్రహాంని. అబ్రహాం బ్రతిమలాడుతున్నాడు, దేవుడు బ్రతిమలాడుతుంది ఇక్కడ. అబ్రహామే బ్రతిమలాడుతున్నాడు, అబ్రహామే దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. వెరీ గుడ్. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, నాయనా కొంచెం నీ దాసుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించు, కొంచెం నీళ్ళు తీసుకొస్తా, కొంచెం ఆహారం తీసుకొస్తా, కాస్త తిని త్రాగి మీ ప్రాణాన్ని బలపరుచుకోమంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రాణాన్ని బలపరుచుకోవడం. ఇప్పుడు ప్రాణం బలపరుచుకోవాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి చెప్పండమ్మా? తినాలి, త్రాగాలి, తినాలి, త్రాగాలి, ఆహారం తినాలి, నీళ్లు తాగాలి, ఇంకేదైనా అనుకునే లేనిపోయింది. తినాలి, త్రాగాలి. కాబట్టి మరి ఆ మాట అన్న తర్వాత గుడారంలోకి పరిగెత్తుకొని పోయి శారాతో మాట్లాడామా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, మెత్తని 3 మణికల పిండి తీసుకొని పిసికి రొట్టెలు చేయి, నేను మందలోకి వెళ్ళి లేత దూడను తీసుకొచ్చి దాన్ని వధించి ఆహారంగా తయారు చేస్తాను, వెన్నను పాలను తీసుకొస్తాను, త్వరగా తయారు చేయమంటే ఆమె ఎన్ని సంవత్సరాల వయసులో? 89 సంవత్సరాల వయసులో. ఆయనకి 99 సంవత్సరాల వయసులో. ఆ యొక్క 89 సంవత్సరాల వయసులో ఆ ముసలమ్మ లేచి బరాబర ఆ పిండి తీసుకుని, గోధుమ పిండి తీసుకుని పిసికి రొట్టెలు తయారు చేసి, పొంగని రొట్టెలు తయారు చేసి తీసుకొచ్చి చెద్ద పెట్టింది. అబ్రహాం మందలోకి వెళ్ళి లేక దూడను తీసుకొచ్చి వధించి ఆహారం తయారు చేశాడు. తర్వాత పాలు వెన్న తీసుకొచ్చి ముందు పెట్టాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తిని ఆరగించి అబ్రహాముని దీవిస్తున్నాడు. ఆమెను దీవిస్తున్నారని చూడండి ఇక్కడ. మరి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిల్చుండెను. వారతడితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. ఆ ముగ్గురు అంటున్నారంట భోజనం చేసుకుంటా, అబ్రహామా నీ భార్య ఎక్కడ అన్నాడు. గుడారంలో ఉందయ్యా అని అన్నాడు. ఇప్పుడు ఆనాడు స్త్రీలకి పరదా అనేది సాంప్రదాయం. ఇప్పుడు ముస్లిమ్స్ పరదా వేసుకుంటున్నారు, ఆనాడు ఇశ్రాయేళ్ళు కూడా పరదా వేసుకునేవాళ్ళు.
గుడారాల్లో ఉండేవాళ్ళు. ఆమె పరదా వేసుకొని ముఖం కనపడకుండా లోపల ఉంది. మరి ఎక్కడుందంటే గుడారంలో ఉందని చెప్పారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయంగా వెళ్ళ వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. వచ్చే సంవత్సరం కల్లా మీ గృహాల్లో ఉన్న అనారోగ్యాలు కానీ, అప్పులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వేదనలు కానీ, శోధనలు కానీ, మళ్ళా వచ్చే సంవత్సరం కల్లా అవన్నీ దేవుడు తీసివేయనుగాక. ఆత్మాభిషేకాన్ని పొందుకుందురుగాక. హల్లెలూయా. నా ప్రియులారా, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరుసటి ఏడాది కల్లా నీ భార్య శారా 12 మగబిడ్డను ప్రసవిస్తుంది, అతని పేరు ఇస్సాకు అని పేరు పెట్టండి అని చెప్పి అంటున్నాడు. ఆమంటది లోపల గుడారంలో ఉండి పక్కున నవ్వింది. నవ్వేసరికి దేవుడు కినపడింది. అది, ఏమయ్యా అబ్రహాం, నీ భార్య నవ్వుతుందేంటి? ఆమె నవ్వనేలా అన్నాడు. కాదు, ఆమంట, అయ్యా నేను నవ్వలేదయ్యా. చాలామంది నేను కాదు, చేసింది వాళ్ళే, నేను కాదు, నంగనాశలాగా మాట్లాడతారు. కానీ చేసింది వాళ్ళే. కానీ శారా కూడా నేను నవ్వలేదయ్యా. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు నవ్వావు, నీ కొడుకు పేరు నవ్వే అన్నాడు. అంతే. నవ్వంటే ఇస్సాకు. ఆమంటది, నేనా కానుకలు ఉడికిపోయి ముసలిదాన్ని అయిపోయాను, నా భర్త మరి ముసలివాడు అయిపోయిన క్రమము తగ్గిపోయాను, కాబట్టి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నేను గర్భవతిని కావడం ఏంటయ్యా అని అంటది. అప్పుడు అంటాడు ఆయన, ఆ మాట అన్న తర్వాత, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు అని అన్నది. అంతటి యెహోవా అబ్రహాంతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? వృద్ధురాలైన నేను ప్రసవించదనా అని శారా నవ్వనేలా? చూడండి ఎంత మాట దేవుడు మాట్లాడాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ వేశాడు. వృద్ధురాలని చెప్పి అంటుంది, నేను ఎలా ప్రసవిస్తానని చెప్పి అంటుంది, ఆమె ఎలా నవ్విందని చెప్పి దేవుడు అన్నాడు. రీసెంట్గా గుంటూరులోనండి 90 సంవత్సరాల ముసలమ్మకి కాన్పు వచ్చింది. ఒక మగపిల్లవాడిని కన్నది. మరి వాళ్ళ పిల్లలు లేరంట, ఆస్తి ఉందంట. కానీ ఆ ముసలమ్మకి పిల్లలు కనాలని చెప్పి ఆశతోటి మరి హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో మాట్లాడి టెస్ట్ ట్యూబ్ బేబీని కన్నదండి. స్తోత్రం, హల్లెలూయా. భర్త ద్వారానే టెస్ట్ ట్యూబ్ బేబీని ఆ ల్యాబ్లో తయారు చేసి ఆ పిండాన్ని ఎదిగిచ్చేసి వాళ్ళు గర్భంలో ప్రవేశింపజేసి ఆమె కుమారుని కనేటట్టుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఆమె పిల్లవాడిని ప్రసవించి మరి క్షేమంగానే ఉన్నదని చెప్పి పేపర్లో వేశారు. పాలిస్తుందని చెప్పి అంటే దేవుని యొక్క వాగ్దానము, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తప్పిపోదు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడెప్పుడో అబ్రహాం కాలంలో 6000 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 6000 సంవత్సరాల తర్వాత గుంటూరు పట్టణంలో జరిగింది, మళ్ళీ అమెరికా దేశంలో జరిగింది, ఇంగ్లాండ్ దేశంలో జరిగింది. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరలంట నిన్న చూసే పేపర్లో కృత్రిమ గుండెని ఒక పిల్లోడికి అమర్చారంట. కృత్రిమ గుండె అంటే తయారు చేసింది. ఆ తయారు చేసిన గుండెని అమరిస్తే అది పనిచేస్తుందంట. స్తోత్రం, హల్లెలూయా. పనిచేస్తుందంట. మా తమ్ముడికి పల్లెం పెద్దేశ్వర అక్కడ తీసుకొని చూపించాం. మీ అబ్బాయికి మరి 70 నుంచి 90% గుండె కొట్టుకోవాలండి, 30% కొట్టుకుంటుంది, గుండె తీసి గుండెయాలన్నాడు ఆయన. గుండె తీసి గుండెయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్న? 30 లక్షలు ఖర్చు అవుతుంది ఆయన. అంటే ఎవరన్నట్లే హాస్పిటల్లో యాక్సిడెంట్లో చనిపోయిన పేషెంట్లు తీసుకొచ్చి అప్పటికప్పుడు హెలికాప్టర్లో తీసుకొచ్చి దాన్ని ఒక సినిమా స్టంట్లో వేయాలి. సరే, మేము ఆలోచిస్తున్నాం దీన్ని ఎట్లా మేము చేయించాలి ఈ పిల్లోడికి. మరి అప్పటికే పెళ్ళి అయింది, ఒక పిల్లోడు పుట్టాడు, మగ పిల్లోడు పుట్టాడు, మరి భార్య వల్ల గర్భిణీతో ఉంది అని చెప్పి ఆలోచిస్తుంటే కరోనా వచ్చేసింది. ఇక హాస్పిటల్స్ మొత్తం బంద్.
మార్చిలో కరోనా డిక్లేర్ చేశారు. మార్చిలో 2020 సంవత్సరం మార్చిలో డిక్లేర్ చేశారు. ఇక నేను ఒక కారు మాట్లాడి ఆ కారులో మరి మాస్క్ పెట్టి ఆ పిల్లల్ని తీసుకొని పోయి మరి ఆ వైవురా దగ్గర మందులు తీసుకొని వస్తాను. వాళ్ళు కూడా అందరూ మాస్కులు వేసుకొని ముసుగులు వేసుకొని మందులు ఇచ్చి పంపిస్తున్నారు అంతే. కానీ హార్ట్ పేషెంట్స్కి దగ్గు ఎక్కువ వచ్చుద్ది. హార్ట్ పేషెంట్లకి ఏమవుతుందమ్మా? దగ్గు ఎక్కువగా వచ్చింది. ఆయాసం వచ్చింది, ఎక్కువ ఆయాసం వచ్చింది. ఈ దగ్గు ఆయాసం తగ్గడం లేదు. తగ్గకపోతుంటే వాళ్ళు ఎక్కువగా నమ్మకూడదు, ఎక్కువగా బాధపడి అడగకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు హార్ట్ పేషెంట్లు. అది 2 చోట్ల మాత్రం అపోలో హాస్పిటల్ హైదరాబాద్ ఉంది, రెండోది సిఎంసి హాస్పిటల్ మెడ్రాస్ రాయవల్లూరులో ఉంది, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఈ 2 చోట్ల తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ఆన్లైన్లో చూసి అన్ని రీసెర్చ్ చేస్తున్నాం, అంటే వెతుకుతున్నాం ఎక్కడ అని చెప్పి. ఈ లోపల మరి మనవడు కూర్చొని వాళ్ళ భార్యతో కలిసి భోజనం చేసుకుంటా పెద్దగా నవ్విందంట, జబర్దస్త్ చూసుకుంటా. ఆ నవ్వులోనే అన్నాడు ప్రాణం పోయింది. మే 12వ తారీఖు 2020 సంవత్సరంలో నవ్వులోనే ప్రాణం పోయింది. కాబట్టి నవ్వనేలా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నవ్వనేలా, మంచికి నవ్వకూడదు, చెడుకి నవ్వకూడదు. నవ్వు 4 అందాలు చేటు, కాబట్టి ఒకళ్ళు ఇప్పుడు ఆమె వచ్చిందిలే ఏమ కోసం వచ్చి అంటుంది, ఆ ఊకిన నవ్వుద్ది, ఊకిన కిలిక్కి నవ్వుద్ది. నవ్వకూడదు, నవ్వు 4 అందాలు చేయటం. కాబట్టి యేసయ్య అంటున్నాడు, శరా అబ్రహమా నీ భార్య నవ్వింది, నవ్వనేల, నవ్వు 4 అందాలు చేయటం, నువ్వు నవ్వితే నవ్వుల పాలైపోతావు. నవ్వుల పాలు అంటే ఏంటండి? అపహాస్యం పాలు, హేళన చేస్తారు, తగ్గించి చూస్తారు, చులకనగా చూస్తారు. కాబట్టి అటువంటి స్థితిని నీవు కొని తెచ్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి స్థితి కొని తెచ్చుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ భార్య నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా? స్తోత్రం, హల్లెలూయా. I am possible, not impossible. I am possible. నాకంతా సాధ్యమే, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అబ్రహామా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు ప్రభు అంటాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. స్తోత్రం, హల్లెలూయా. మరుసటి ఏడాది ఇంటికి వస్తాం మళ్ళా. అప్పుడు నీ భార్య యొక్క ఒడిలో మగపిల్లవాడు ఉంటాడు, నువ్వు చూస్తావు, నేను కూడా వచ్చి చూస్తానన్నా. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసము 15వ తేదీన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరుసటి ఏడాది కల్లా నీకున్న అనారోగ్యము, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, మరి దిగులు, చింత అవన్నీ కూడా దేవుడు తీసివేసి సమాధానం ఇస్తాడంట. అందుకు నువ్వు నవ్వనేలా. హల్లెలూయా. నీ వ్యాధి బాధలు, అనారోగ్యాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. రాట్ల నోట్లోంచి మాటలు, నమ్మకాలు లేవు, విశ్వాసాలు లేవు, శారాలాగా నవ్వుతున్నారు, ఆలోచిస్తున్నారు. మీదటికి మీరు బాధల్లో నుంచి విడిపింపబడుదురుగాక. మీదటికి మీరు బాధల్లో నుంచి విడిపింపబడుదురుగాక. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మరి శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివను, నువ్వు నవ్వావు కదమ్మా అన్నాడు. నువ్వు నవ్వావు కదమ్మా అని చెప్పన్నాడు. కాబట్టి దేవుని దగ్గర ఏది కూడా దాచిపెట్టకూడదు, యథార్థంగా ఒప్పుకోవాలి. ఒకరోజు నేను వాక్యం చెప్తామన్నా, మరియమ్మ గారిది ఈరోజు పొద్దున్నే ఎవరికి పోయిందా అంటే మాత్తమ్మ గారికి పోయింది. పేరు మరియమ్మ మాత్తమ్మ అక్కడ చేయలేగా, అటు చూడండి మాత్తమ్మ గారు ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు అసలు రాత్రే మరియమ్మ గారు అల్లాడిచ్చింది, 3 సార్లు వాక్యం ఆపించింది. ఇప్పుడే మాత్తమ్మ గారు హల్లెలూయా. పాటలు పాడినంతసేపు బాగానే ఉంటుంది అయ్యా. పాటలు పాడే వాక్యం అనే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే సాతాను కూడా వచ్చి బొజ్జు 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 అని బొజ్జు పెడతారు. అప్పుడు వాళ్ళు బొజ్జు ఉంటారు వాళ్ళు.
కాబట్టి నువ్వన్నా లేపరా నాయన, నాకెళ్ళి చూసి నవ్వమాకరా, సరి కూర్చో. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నేను నవ్వలేదని చెప్పి అన్న వ్యక్తి ఎవరు ఇక్కడ చెప్పండి అమ్మ, మీరు చెప్పండి. నువ్వే చెప్పినా. శారా ఎవరితో చెప్పింది? దేవుడితో చెప్పింది. దేవుడు ఏమన్నాడు? నువ్వు నవ్వావు, యువర్ సిన్నర్, నువ్వు నవ్వావు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అప్పుడు మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ చుట్టూ చూసిరి. ఇక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి సొదొమ పట్టణం వైపున బయలుదేరుతున్నారంట. అబ్రహాము వారిని సాగనంపుడు వారితో కూడా వెళ్ళాడు. అంటే ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరకు వచ్చి ముగ్గురు మనుషులు ఏం చేసి వెళ్తున్నారు? బియ్య గారు వాక్యం చదివి రాసి ఇప్పుడు ముగ్గురు మనుషులు అబ్రహాం గారి దగ్గరకు వచ్చి ఏం చేసి వెళ్తున్నారు? పార్పణ చేశారా, గడ్డపార్పణ చేశారా? భోజనం చేశారు. వెరీ గుడ్. భోజనం చేశారు. భోజనానికి అబ్రహాం గారు ఏం వేసి పెట్టిండు? పులిహార చేసిండా, పాలతలకలు చేసి పెట్టిండా? ఏం చేసి పెట్టి? మెత్తని 3 మానికల పిండి, రొట్టెలు తయారు చేసి లేగదొడను వధించి పాల వెన్నతోటి ఆహారాన్ని తయారు చేసి అప్పగించాడు. స్తోత్రం, హల్లెలూయ. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? బహుమానం ఏంటి? ఆశీర్వాదం ఏంటి? కుమారుడు పేరు ఏం పేరు? ఇస్సాక్ అంటే ఏంటి? నవ్వు. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? నాగరత్నమ్మ గారు, జట్టి నాగేంద్రమ్మ గారు, భాగ్యమ్మ గారు వింటున్నారా? కూర్చోవాలంటే కుర్చీలో వెనకమల ఖాళీగానే కూర్చోవచ్చు, బాధపడిన అవసరంలా. వయసు అలాంటి చెప్పలేము. కాబట్టి ఇక వీళ్ళు బయలుదేరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సొదొమ పట్టణం వైపు వెళ్తున్నారు. వెళ్తా ఉంటే వారితో కూడా అబ్రహాం కలిసి అక్కడి దాకా సాగనంపి అప్పుడు ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ, చెప్తాను. మరి ఇక్కడ దేవుడు చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడంటే, నా దాసుడు అబ్రహాము దేవుని దృష్టిలో, అమ్మా నాకెళ్ళి చూడండి ఒకసారి, అబ్రహాము దేవుని దృష్టిలో నిందారహితుడు. ఇంకో మాట కూడా చెప్పా, నిందారహితుడు. ఇంకేం మాట చెప్పా? 17వ అధ్యాయం చేయండి. నిందారహితుడు. ఇంకేం చెప్పాను? దేవునికి స్నేహితుడు. వెరీ గుడ్. స్నేహితుడు, దేవునికి స్నేహితుడు. కాబట్టి నిందారహితుడై నిబంధనా జనంగా ఉన్నాడు. నిందారహితుడు, నిబంధనాజనుడు, స్నేహితుడు. కాబట్టి దేవుడు అబ్రహాం దగ్గర నేను ఏదో దాచిపెట్టనని చెప్పి ఈ భూలోకంలో అనుకొని ఆయన ఏమంటానంటే, అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం అంట ఈ భూమి మీద నిశ్చయముగా బలముగల జనమవుతారంట. నిశ్చయముగా ఆశీర్వదించబడతారంట. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతనికి నిలిగి ఉన్నానని. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మకంతో మాట్లాడుతుందంటే, అబ్రహాం తర్వాత వచ్చే సంతానం కూడా అంటే ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలు కూడా నీతి న్యాయాన్ని అనుసరించి నడుస్తారంట. ఏంటంటే నీతి న్యాయాన్ని అనుసరించి నడుస్తారట. ఆ మాట అన్న తర్వాత మరి యెహోవా సొదొమలను వచ్చి మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను, చేయనలా నేను తెలుసుకుందును. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అంటే ఇక్కడ
ఒక్క క్వశ్చన్ అడుగుతా, జ్ఞానం గల వాళ్ళు చెప్పాలి. సొదొమ గొమొర్రా పట్టణంలోనికి ఎంతమంది వ్యక్తులు వెళ్ళారు? వెరీ గుడ్, బాగా చెప్పే సభలు కట్టినా సరే. ఇద్దరు వెళ్ళారు. ఎవరు ఆగారు? ముగ్గురు వచ్చారు కదా అబ్రహాం గారికి. ఆ ముగ్గురులో ఎవరు ఆగారు? ఆగండి ఆగండి, రికార్డ్ అవుతుందా? యెహోవా ఆగాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని పంపించాడు, కుమారుడిని పరిశుద్ధాత్మని పంపించాడు. యెహోవా ఆగాడు. వీళ్ళు ఏం చేస్తారు నేను చూస్తానని చెప్పి ఆగాడండి. ఆ మాట రాసి చదివాక ఇప్పుడు అదేగా చదవని. ఆ మాట ఇంకోసారి చెప్తాను. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. చూసారా? అంటే నేను ఆగిపోయి అంటే యెహోవా దేవుడు ఆగిపోయి కుమారుడిని పరిశుద్ధాత్మని పంపిస్తున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తున్నారు. చూడండి ఇక్కడ, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ గొమొర్రాకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిన నిలుచుండెను. అబ్బా, ఇప్పుడు ఇంకా ఏందో చెప్పుద్ది ఆ మాట ఏందో. ఆ మనుష్యులు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళారు. అబ్రహాము యెహోవా వద్ద నిలిచిండెను. వెళ్ళిందెవరు? నిలిచిందెవరు? వెళ్ళిందెవరు? నిలిచిందెవరు? కుమారుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళారు. నిలిచిందెవరు? యెహోవా అబ్రహాం. యెహోవా అబ్రహాం. ఇప్పుడు బియ్యగా చెప్తే కరెక్ట్. యెహోవా అబ్రహాం. చూసారా? ఇక చూడండి, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకం. యేసయ్యా, దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండేలా దానిలోనున్న 50 మంది నీతిమంతులను నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక ఖాయవా? బా, అబ్రహాం అంటున్నాడు ఈ మాట యేసయ్యతోటి. అబ్రహాం అంటున్నాడు ఈ మాట యేసయ్యతోటి, అయా 50 మంది మనుషులు నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని ఖాయవా, కావుదల చేయవా అన్నాడు. ఆ చొప్పునే చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక, నీతిమంతుల దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక, సర్వలోకము తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, బా, దేవుడికే నీకు చెబుతున్నాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు అక్కడ? దేవునికే నీకు చెబుతున్నాడు. దుష్టులతో కూడా నీతిమంతులు న్యాయం చేస్తావు ప్రభా, నాశనం చేస్తావు నాయన, కాపాడవా నాయన అని చెప్పి అంటున్నాడు. అన్నప్పుడు మరి యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనపడినల్లా వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుతులను. స్తోత్రం, హల్లెలూయా. ఓకే అబ్రహామా, 50 మంది ఆ పట్టణంలో ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను, కాపాడుతా, నీ మాట కాస్తా అంటే ఏంటి అర్థం? బిఏ గారు అంటాడు, అయ్యా నా మాట కాయవా అన్నాడు. ఏంటయ్యా అన్న, నా మాట కాయవా అంటే ఏంటి? నేను చెప్పినట్టు వినవా? వింటానయ్యా, నువ్వు సంఘ పెద్దవు, నువ్వు చెప్పిన దేవుడు చెప్పి వింటావు అన్నావు. మరి ఇట్లా పలానా ఆదాం గారికి బట్టలు లేవా ఈ పండగకి, పలానా అతని పేరు అయిపోయాడు చనిపోయాడు, నాయుడికి బట్టలు లేవయ్యా అన్నాడు. సరే నాయన ఇయ్యయ్యా అని చెప్పా. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చిండు, వాళ్ళ భార్యకు కూడా ఇచ్చిండు. అంటే నీతిమంతులను కాయడానికి దాసుడు దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. బ్రతిమలాడుతామంటే ఇక అప్పుడు యేసయ్య అంటాడు, 50 మంది ఉంటే అబ్రహామా నీ మాట కాస్తాపు అన్నాడు. అన్న తర్వాత చదవమా. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభువుతో మాటలాడ తగ్గించుచున్నాను. ఆగమ్మక్కడ. ఈ మాట నేను కాస్తానని చెప్పి యేసు ప్రభు వారు అబ్రహాంతో అన్నాడు, యెహోవా దేవునితో అన్నాడు. అన్న తర్వాత అబ్రహాం అంటున్నాడు, అయా ధూళిని నేను, బూడిదను నేను అన్నాడు. ఏంటమ్మా? ఏంటి? ధూళి నేను, బూడిద నేను.
ధూళి అంటే సమాధిలో పెట్టిన తర్వాత మట్టిగా మార్చబడుతున్నాం మనం ధూళి. బూడిద అంటే అన్ని జనులు కాడి పేర్చి కట్టెలు పేర్చి కాలుస్తున్నారు, అది బూడిద. అర్థమైందా? ఎంత అర్థంతో వాక్యం రాయబడుతుంది ఇక్కడ. అన్ని జనులు ఏమేం చేస్తారు? బూడిద చేస్తారు. క్రైస్తవులు ఏం చేస్తారు? ముస్లింలు ఏం చేస్తారు? ధూళి చేస్తారు, మన్ను చేస్తారు, మట్టి చేస్తారు. అరే 3 పిడికలు లేరా అంటారు. 3 పిడికల్లో ఏ చేతి వేస్తావు నువ్వు చెప్పిన ఆయన? ఎడం చేతితో వేస్తావు. వెరీ గుడ్, ఎడం చేతితో వేస్తావు. కొంతమంది కుడి చేతితో కూడా వేస్తున్నారు ఇప్పుడు చూసాను నేను, తెలియని వాళ్ళు. వెరీ గుడ్, బాగా మాట్లాడు. యుక్తంగా ఎడం చేతితోటే వేయాలి. సమాజ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మా సహోదరులారా ఎడం చేతితో 3 పిడికలు మట్టేయండి, ధూళిగా మార్చబడతారు. మరి హిందువుల కాడికి వెళ్తావుగా నువ్వు కూడా, నువ్వు మొన్న మధ్యగా మారింది. మరి వాళ్ళ కట్టెల మీద బెరుస్తారు, పడుకోబెడతారు. పడుకోబెట్టి వాళ్ళేం వేస్తారు? ఆగతల్లి, నువ్వు చెప్పే కరెక్ట్ కాదు, నీకు తెలియదు, ఆయనకు తెలుసు. చెప్పు, వాళ్ళేం వేస్తారు? కాదు తండ్రి, ఉప్పు వేస్తారు తండ్రి. ఉప్పు మూటలు తెచ్చి ఆడ పెట్టి ఉప్పు వేస్తారు నాయన. కొంతమంది అంటే ఈ మట్టికి బదులుగా కొంతమంది ఉప్పు తెప్పించి వేస్తారు. నేను వేసి అందుకే చెబుతున్నానండి, నాకు తెలియదు అంత మీ ఆచార సంబంధాలు నాకు తెలియదు. వాళ్ళు 2 కట్టలు ఉప్పు తెప్పించి కొద్దిగా ఉప్పు రమేష్ అన్నారు, నన్ను తీసుకుని 3 గుప్పలు ఉప్పు వేసారు. అంటే వేపించారు అట్లా, నేను చూసింది. అంటే కట్టెలు కూడా వేయించారు, అది కాదు అన్న. కానీ దాంతోపాటు ఉప్పు కూడా తెప్పించేది. ఉప్పు ఎందుకు వేశారంటే చెప్పండి, ఉప్పు అన్ని పదార్థాలని శుద్ధీకరించుద్ది, భూమిలో కలిసిపోయినట్టు చేస్తుంది. సారం అదే, వాసన కూడా రాకుండా చేస్తుంది. అది ఇప్పుడు ఆ మాట కరెక్ట్. ఇప్పుడు చెప్పిన అమ్మ చెప్పిన మాట కరెక్ట్. ఉప్పు ఎందుకు వేయించారంటే ఆ బాడీ వాసన రాకుండా వేపిస్తారు. ఇదివరకు రోజుల్లో ఇప్పుడు ఇవన్నీ ఆడి బాక్సులు ఆడి, ఏసీలు ఆడి, సెంట్లు ఆడి, అత్తర్లు ఆడి, అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఆ నెల మీద పడుకోబెట్టి ఏం చేసేవాళ్ళు? బొడ్లు ఉప్పు కట్టేవాళ్ళు. చెప్పదేరని ఆడతమ్మా, నీ తరంలో నువ్వు చూసి ఉంటావుగా. నడువుకు ఉప్పు కడతారు. నేను చూసే తల్లిలారా, చెప్పండి తల్లిలారా, నడువుకు ఉప్పు కడతారు. పొట్ట ఉప్పకుండా వాసన రాకుండా ఉండడం కోసం నడుముకు ఉప్పు కడతారు. అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా నేను ధూళిని బూడిదను నీతో అంటే ఈ లోకంలో మట్టిలో కలిసిపోయేవాడిని, ధూళిలో కలిసిపోయేవాడిని, బుడిదలో కలిసిపోయేవాడిని నీతో మాట్లాడుతున్నానయ్యా. ఏ పాటి వాడిని తండ్రి, నీ ఊపిరి ఉఫ్ అంటే లేచి వెళ్ళిపోతా, నాదేముంది నాయన అని చెప్పి అర్థం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతి మంత్రులు ఒకవేళ 5 తగ్గితే ఆ పట్టణము నాశనం చేయదువా అని మరలా అడిగారు. సరేనాయన నేను ఒక 5 క్వశ్చన్లు వేస్తా, లాస్ట్లో సమాధానం చెప్పాలి, వాక్యం ఆపుతాను. ఎందుకంటే 1:10 కావస్తా ఉంది కానీ రొట్టె ద్రాక్షరసం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే 50 మందికి 5 తగ్గినాయి ప్రభు అన్నాడు. అంటే ఎంతమంది ఉన్నారని అర్థం? 45 ఉన్నారు ప్రభు అని అన్నాడు. సరే అబ్రహామా, నీ కోసం నేను 45 మంది ఉన్నా కానీ నేను కరుణిస్తా, దయ చూపుతా, రక్షిస్తా అని చెప్పి అన్నాడు. మళ్ళీ అంటాడు, అయ్యా నాయనా అక్కడ 45 నాకు కనపడేలా నాశనం చేయనను. అతడు ఇంకా యెహోవాతో మాట్లాడచ్చు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడుతురేమో అన్నప్పుడు ఎంతమంది అంటామా? 40 మంది. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? ఇందాకేమన్నాడు? 45. ఇప్పుడు ఏమంటున్నాడు? 40 అంటున్నాడు. ఆ మాట అన్న తర్వాత మళ్ళీ మాట్లాడుతూ చదువు అమ్మగారు, చదవండి. ఒకవేళ అక్కడ 30 మంది నాకు కనబడి అల్లా నాశనం చేయనన్ను. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు? 5 తగ్గితే అన్నాడు. తర్వాత 10, తర్వాత ఇంకో 10 30, తర్వాత ఇంకో 10 20, తర్వాత ఇంకో 10. ఎన్ని స్టెప్లు అయినాయి ఇప్పుడు ఇక్కడ? 6 స్టెప్లు అయినాయి. 6 స్టెప్స్ అయింది. ఫస్ట్ స్టెప్ ఎంత? 50. రెండో స్టెప్పు 45. మూడవ స్టెప్పు 40. నాలుగవ స్టెప్పు 30. ఐదవ స్టెప్పు 20. ఆరో స్టెప్పు 10. కనపల్ల 5 స్టెప్పుల్లో దేవుడిని అడిగాడు.
దేవుడు కూడా అంగీకరించాడు. అయా 50 అన్నాడు, 45 అన్నాడు, అయా 40 అన్నాడు, అయా 30 అన్నాడు, 20 అన్నాడు, 10 అన్నాడు. ఎవడు కనపల్ల. చూడండి అక్కడ మరి అక్కడ ఇదిగో ప్రభు ఆ మాటలాడు తెగించుదని, ఒక్కవేళ అక్కడ 20 మంది కనబడుతున్నాయేమో అని అన్నప్పుడు 20 మందిని బట్టి నాశనం చేయకుందవా అనగా అతడు ప్రభు గొప్ప నెల నేను ఇంకొక మాట మాట్లాడుతున్నాను, ఒక్కవేళ అక్కడ 10 మంది కనబడుతున్నాయేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఉందని యెహోవా అబ్రహాముతో మాటలాడుతూ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘం మొత్తం మీద కూడా ఎత్తబడే గుంపు ఎంతమంది ఉన్నారని చెప్పి ఆలోచన చేస్తే 50 అయ్యా అన్నా నేను. 50 అన్నా. అయ్యా 50కి ఏమన్నా 5 తగ్గితే సరే 45కి పో అన్నాడు. అయ్యా 45కి ఇంకొక 5 తగ్గితే సరే 40కి పో అన్నాడు. అయ్యా ఇంకో 10 తగ్గితే సరే 30కి పో అన్నాడు. అయ్యా ఇంకో 10 తగ్గితే 20కి పో అన్నాడు. అయ్యా ఇంకో 10 తగ్గితే 10కి పో అన్నాడు. ఎత్తబడే గుంపులో ఉన్నావా, వెడవబడే గుంపులో ఉన్నావా ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన దేవుడు ఆలకించాలి, సమాధానం ఇవ్వాలి. ఈ మధ్యాహ్న కాలశంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 50 మంది కనపల్లా, కనీసం 10 మంది కూడా కనపల్లా. కడవరకు నీ సాక్ష్యాన్ని కాపాడుకొని ఆయన శరీరాన్ని భుజిస్తూ రక్తాన్ని సేవిస్తూ నిత్య రాజ్యానికి వారసత్వంగా తయారుపడే బిడ్డగా ఉండాలని చెప్పి వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నీకు కూడా నీతిగా ఎంచబడే బిడ్డగా ఉండాలని చెప్పి వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు నాయనా,